చంద్రబాబు జేబు మనుషుల్లాగా షర్మిల సునీత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే షర్మిల మాట్లాడుతూ ఏమంటోంది, కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని నిలబెట్టాడు కనుకనే తాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానని చెప్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకోండి అని చెప్తోంది. అంటే రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు, అసలు రాజకీయ ఉద్దేశము లేదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం, జగన్ గారి మీద ఒక పగ. ఇంతకు మించి మీకు ఇంకొక ఎజెండా లేదని మీరే చెప్తున్నారు. మీ మాటలు చూస్తుంటేనే ఒక వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం అంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అత్యంత దీనావస్థలో ఉండి చివరికి ఎవరెవరి పర్సనల్ ఎజెండాలను, ఎవరెవరి పగలు ద్వేషాలను తీర్చడానికి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఉపయోగపడుతోంది. ఎజెండా ఏంటి? ఆవిడ ఎజెండా ఏంటి? స్పష్టం చేయండి. మీరు మీ ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా ఉంది. నిన్ననే మీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది నాయకుల్ని, అట్లాగే పాడేరులో ఒక నాయకుడిని తీసుకొచ్చి మీరు సీట్ ఇస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకువెళ్లారు. సరే, ఏ కారణం చేతనో వేరే అతనికి టికెట్ ఇస్తున్నందుకు ఇతనితో ఫోన్ చేసి మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వస్తుందని అనుకున్నాం, మీరు రెబల్ గా పోటీ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అనేటటువంటిది వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండా అనేది ఆమె చాలా స్పష్టంగా సూటిగా చెప్తూ ఉన్నారు. ఆమె మాటలు గాని చేతలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే అనేటటువంటిది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ ఉత్సాహం ఎవరికి ఉంది? ఆ టార్గెట్ ఎవరిది? అసలు చంద్రబాబుది. ఆ టార్గెట్ కోసమే బీజేపీని కలుపుకున్నాడు, జనసేనని కలుపుకున్నాడు, ఒక పక్కన షర్మిల్ని కూడా దువ్వుతూ ఉన్నాడు. షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి నీ రిమోట్ కంట్రోల్ అంతా అక్కడుంది. ఇవాళ తెలంగాణలో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అడుగు కూడా పెట్టకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో సహాయ సహకారాలు అందిస్తున్నాడంటే ఎవరి చేతిలో మీరు కీలుబొమ్మలుగా ఉన్నారో, ఎవరి జేబుల్లో మనుషులుగా ఉన్నారో తెలియదు అనుకుంటున్నారా? మాట్లాడితే ఎదురుదాడి చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఈ రోజున ఎంతో మంది లక్షల కోట్ల మంది ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలము చెల్లెళ్ళు పంపిస్తూ ఉంటే వీళ్ళు పర్సనల్ ఎజెండాలతోటి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విచక్షణ కూడా మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి మేలు చేయడానికి ఈ రోజున వీళ్ళు ఎంతగా తాపత్రయపడుతున్నారో, ఎంత ఉత్సాహపడుతున్నారో, చంద్రబాబు మనుషులు అని ముద్ర వేయించుకోవడానికి వీళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం రంగు దగ్గర నుంచి, హావభావాల దగ్గర నుంచి, ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో కూడా వీళ్ళు మేము చంద్రబాబు మనుషులమే అని ఉత్సాహంగా ప్రకటించుకుంటా ఉన్నారు. మీకు ఎలాంటి గతి పడుతుందో అనేటటువంటి ఒక రకమైనటువంటి దృశ్యం ఈ రోజున మేము చూస్తా ఉన్నాం. ఒక వారం 10 రోజుల తర్వాత, పోలింగ్ అయిన తర్వాత, మే 13 తర్వాత అసలు మీరెవరో కూడా తెలియనట్టుగా ఈ చంద్రబాబు గాని, చంద్రబాబు మనుషులు గాని, చంద్రబాబు మీడియా గాని అసలు మీరెవరో తెలియదు వాళ్ళకి అన్నట్లుగా వ్యవహరిస్తారో లేదా మీరు ప్రజలు చూస్తారు. కానీ ఈ లోపు మిమ్మల్ని ఉపయోగించి ఈ రోజున చేస్తున్నటువంటి ఈ నాటకం ఏదైతే ఉందో, ఏమ్మా సునీత 5:30కి భారతి గారికి ఫోన్ చేశారనేటటువంటిది నీకు ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు మీకు? కట్టుకథలు, రోజుకొక కట్టుకథలు అల్లుకుంటూ మీ నాన్న వివేక హత్యకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసినప్పటికీ కూడా ఎప్పుడైతే మీ వైపు అనుమానాలు కలుగుతూ ఉన్నాయో వెంటనే సిబిఐని వ్యతిరేకించడం, అందులో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన మనుషుల పాత్ర ఉంది అనేటటువంటిది దాన్ని తెర మీదకు తీసుకురావడం, ఇదంతా ఎప్పుడు జరిగింది? మీ మీద అనుమానాలు లేవనెత్తిన తర్వాత ఈ రోజున
దీని చుట్టూ కథలు కథలు రోజుకొక కథ అల్లుకుంటూ మాట్లాడుతున్నారు. అసలు మీ లాయర్లు ఎవరు? చంద్రబాబు లాయర్లు, స్పెషల్ ఫ్లైట్ లో వచ్చేటటువంటి లాయర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసుల్ని వాదించేటటువంటి లాయర్లందరూ సునీత గారి లాయర్లే. మే 13 తర్వాత రమ్మనండి ఆ లాయర్లని, చూద్దాం. కనుక ఇది ఎవరు, ఏం జరిగింది, ఎలా అనేది అటు కడప ప్రజలకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు. కానీ పదే పదే బురద చల్లాలనేటటువంటి దానితోటి ఇవాళ సునీతని, షర్మిల్ని వాడుకుంటున్నటువంటి తీరు మీద ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలని మాట్లాడుతున్నాను తప్ప మాకేమీ మీ వల్ల జరిగేటటువంటి నష్టం లేదు. కాకపోతే ఈ రోజున మీరు అబాసు పాలవుతున్నారు. ఒక పిచ్చితనంతో, ఒక ఉన్మాదంతో మీరు వ్యవహరిస్తున్నటువంటి మాటల వల్ల ఈ రోజున మీరు పలచనవుతున్నారు తప్ప మాకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు. మా పార్టీకి కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వచ్చినటువంటి నష్టమేమీ లేదు. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి పరువు కాపాడాలనే ఎన్ని నిందలైనా భరించి చాలా రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంచారు. కానీ మీరు ఇష్టానుసారం చివరికి పార్టీ ఎత్తిపోయినా పర్వాలేదు, వయస్సు కుటుంబం ఎడిపోయినా పర్వాలేదు అనేటటువంటి మీరు స్టాండ్ తీసుకుని ఇవాళ మొత్తం కూడా రాజకీయాలకి కేంద్రంగా దాన్ని ఉపయోగించుకుంటున్న తర్వాత ఈ రోజు మాట్లాడితే చివరికి ఏమైంది? వివేకానంద రెడ్డి గారి 2వ వివాహం, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున బయటికి రాకూడదు, ఆయన వ్యక్తిత్వం దెబ్బతినకూడదని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటూ వస్తే దాన్ని రోడ్డు మీద పడేసినటువంటి సునీత, షర్మిల ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఆయన మీద ఏదో ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరు వివేకానంద రెడ్డి గారి పరువును కాపాడారు? ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ సంక్షేమాన్ని కానీ, ఆయన లెజెండరీని కానీ ముందుకు తీసుకుపోతున్నారు? కేవలం వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ కక్షలతోటి, పగలతోటి మీరు ఈ రోజున రగిలిపోతున్నారు. ఆ రగిలిపోయే క్రమంలో మీరు నవ్వుల్ని ముఖం మీద పూసుకుంటూ చంద్రబాబు కోసం ఈ రోజున నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇంత అన్యాయమైనటువంటి రాజకీయాన్ని ఇద్దరు మహిళలు తలకెత్తుకోవటం, మాట్లాడితే మరొక మహిళ మీద, భారతి గారి మీద దుమ్మెత్తిపోయడం, ఇదంతా కూడా చాలా నీచంగా కనపడుతూ ఉంది. దయచేసి ఈ నాటకాలు ఇప్పటికైనా కట్టిపెట్టండి. ఈ వారం రోజులైనా సరే మీరు అత్యంత దారుణంగా మే 13 తర్వాత ఇవాళ షర్మిల మళ్ళీ కనపడదు ఆంధ్రప్రదేశ్ లో. ఇష్టానుసారం కరివేపాకులాగా వీళ్ళని వాడుకుంటున్నారు. ఆ తర్వాత అసలు ఎక్కడ ఎత్తిపడేస్తారో కూడా తెలియదు. మే 13 తర్వాత మీ దుస్థితి ఏంటో ఒకసారి ఈ రోజున ఇక్కడ కూర్చుని ఆలోచించండి. కనుక రాజకీయాల కోసం మీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఇవి కలిపేసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొడదామంటే అది జరగని పని. కానీ ఇక్కడ అభిమానించేటటువంటి కోట్లాది మంది ప్రజల హృదయాలు గాయపడుతున్నాయి మీ చర్యల వల్ల. దయచేసి ఒక ఒంటి మీద స్పృహతోటి వ్యవహరించండి, విజ్ఞతతోటి వ్యవహరించండి. ఇవాళ మీరు ఎవరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారో, మీరు ఎంత మిమ్మల్ని పావులుగా వాడుకుంటూ ఎన్ని ఉచ్చులు పన్నుతున్నారో వైఎస్ కుటుంబం చుట్టూ అనేటటువంటిది మీరు అర్థం చేసుకోకుండా ఇదే విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోతుంది. కనీసం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విజ్ఞతతోటి మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని రాజకీయ పార్టీ పేరు పెట్టుకుని దానికి జాతీయ పార్టీ, మళ్ళీ పేరు కాంగ్రెస్ పార్టీ. పర్సనల్ ఎజెండాలు మాట్లాడడానికి, పర్సనల్ ద్వేషాలు వెళ్ళగక్కడానికి ఒక జాతీయ పార్టీ కావాలా? ఆ జాతీయ పార్టీ నాయకత్వానికైనా ఉండాలి, లేకపోతే మాట్లాడేటటువంటి వీళ్ళకైనా ఉండాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీని అరిచేతిలో కీలుబొమ్మగా పెట్టుకుని ఆడిస్తున్నటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇది వీళ్ళు అందరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకి మరింత సానుభూతి, ఆయన పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగించేదే తప్ప ఎటువంటి నష్టం చేసేది లేదు. కాకపోతే వీళ్ళ మాటల్ని ఉపయోగించుకుని ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రతిరోజు ఒక ఆర్భాటంగా కొంత మీడియా చిత్రీకరిస్తుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. లేకపోతే మాకు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. చాలాసార్లు వదిలేసాం. మాట్లాడుతుంటారు, ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ పట్టించుకునేటటువంటి రాజకీయం మాది కాదు. కాకపోతే మిమ్మల్ని వాడుకొని హెడ్లైన్స్, టీవీలు, స్టోరీలు, అదే పనిగా చంద్రబాబు మాట్లాడడం, అదే పనిగా లోకేష్ మాట్లాడడం, అదే పనిగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం, ఈ తంతుకి సంబంధించినటువంటి దాన్ని ప్రజల ముందు 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను తప్ప
మిమ్మల్ని చూసి జాలిపడే పరిస్థితే వస్తుంది. దాదాపు మీ పని అవుట్. ఒక 10 రోజుల తర్వాత మీరు మీ దుస్థితి గురించే మాకు బాధ కలుగుతోంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవమని చెప్పి ఆ సునీతకి ఆ షర్మిలకి చెప్తున్నా. అసలు షర్మిలకి ఏమన్నా మెదడు పనిచేస్తోందా లేదా అనేటటువంటిది ఒకసారి నాకు అనుమానం వస్తుంది. వైఎస్ఆర్ పేరుని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటి మీ ఎజెండా? కొత్తగా ఏం తవ్వుతున్నారు మీరు? అసలు ఏం గోతులు తవ్వుతున్నారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎవరు ప్రస్తావించారో మీకు తెలియదా? అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు చేరడాన్ని అదొక జెన్యూన్ అనేది చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బలి చేస్తా ఉన్నారు. దోషైనటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వెందుకు చేరావని షర్మిలని ఈ రోజు అందరూ అడుగుతున్నారు. కడపలో అడుగుతున్నారు, వైఎస్ శ్రేయోభిలాషులు అడుగుతున్నారు, కుటుంబం అడుగుతోంది. ఎందుకు చేరావంటే కాంగ్రెస్ పార్టీకి ఏమి సంబంధం లేదు, అందుకనే నేను చేరాను, అసలు తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే, అన్న ఎటుపోయినా పర్వాలేదు. అంటే సంబంధం ఉన్న వాటిల్లో వేలెత్తి చూపిస్తే అదొక పద్ధతి. కానీ ఈ రోజున సృష్టిస్తున్నారు, కథలను సృష్టిస్తున్నారు. ఇవాళ ఏఏజీ పదవి ఇచ్చారంటే ఆయనకి ఎందుకు చంద్రబాబు మీద పెద్ద పోరాటం చేశాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పెడితే ఆయనకి ఇవ్వలేదు. అపోజిషన్ లో ఈ రోజున చంద్రబాబు మీద అమరావతి సంబంధించినటువంటి కేసుల మీద హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పోట్లాడినటువంటి పెద్ద న్యాయ పోరాటం చేసినటువంటి మనిషి సుధాకర్ రెడ్డి గారు. అందుకు ఇచ్చారేమో తప్ప రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంత వక్రీకరించి షర్మిల మాట్లాడుతోంది. రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టారు కాబట్టి ఆయనకు పదవి ఇచ్చారని. అంత నీచమైనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరనేటటువంటి విషయం నీకు కూడా తెలుసు. కేవలం తెలిసి అన్ని తెలిసి కూడా కేవలం నీ వ్యక్తిగతమైనటువంటి కక్షని తీర్చుకోవడానికి, నీ మానసిక వికారాలను తీర్చుకోవడానికి ఈ రోజున లేనిపోని అభాండాలను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. దీని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటటువంటిది మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు షర్మిల మీద ప్రేమ, కడప సీటు పోటీ అనేటటువంటి దానికే ఇవాళ లింకులు పెడుతూ ఉంటే, ఇవాళ పోటీ అనేటటువంటిది ఇవాళ ఇది కుటుంబ సభ్యుల పోటీ కోసమా, లేదా కుటుంబ సభ్యులందరికీ టికెట్లు ఇచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? కుటుంబం ఏం చేసినా సరే మాట్లాడకుండా ఉండడానికా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు? ఆయన కోట్ల మంది ప్రజలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజల కోసం, మహిళల కోసం, అదేవిధంగా సామాన్య పేదల కోసం కలకాలం ఉండాలి అనేటటువంటి వాళ్ళు మంచి చేయడానికి ప్రయత్నం చేశారు. అదేనమ్మా చేసిన నేరం. మిమ్మల్ని అందరినీ నెత్తిన పెట్టుకోకుండా వీళ్ళందరినీ కూడా ఎవరైతే పీడితులు తాడితులు ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళని ప్రేమగా చూడడమా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు? మీ కుటుంబాన్ని అంతా బాగా చూసి ఉంటే ఇవాళ మీరు సునీతకి కొన్ని కాంట్రాక్టులు, అదేవిధంగా షర్మిలకి కొన్ని వ్యవహారాలు, కొంతమంది కుటుంబ సభ్యులకి కొన్ని వ్యవహారాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని అప్పగించేస్తే మీరు చల్లబడి ఉండేవారా? అదేనా మీ అసలు కారణం? ఇవాళ పోటీ అనేటటువంటి అసలు ఎందుకు సమస్య? ఎందుకు కావాలి సమస్య కుటుంబంలో? మీకు కడప ఎంపీ సీట్ ఇవ్వకపోతే అవినాష్ రెడ్డి గారికి ఇస్తే వచ్చిన నష్టం ఏంటి? ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరుని, ఆయనకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాల్ని 10 అడుగులు ముందుకు తీసుకెళ్లినందుకు మీరు సంతోషించాలా? లేకపోతే మీకు సీట్ ఇవ్వలేదని, లేదా మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆడలేదని చంద్రబాబు చేతిలో బొమ్మలవుతారా? ఇది ఏమి రాజకీయం? ఇది మీ ఇష్టానుసారం. మీకు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కాకపోతే మీకు గుర్తింపేది. రాజశేఖర రెడ్డి గారి సంబంధించినటువంటి అమ్మాయి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి తమ్ముడు కూతురు, అది ఆయన ఉన్నంత వరకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కాకపోతే మీకు ఆ ఈనాడులో మిమ్మల్ని మోసేవాళ్ళు ఎవరు? ఆంధ్రజ్యోతిలో మోసేవాళ్ళు ఎవరు? మిగతా ఛానల్స్ లో మోసేవాళ్ళు ఎవరు? అసలు మీ ఉనికి మీరు ఎక్కడ నిలబడ్డారో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద నిలబడి ఇష్టానుసారం ఆయన మీద నిందలేస్తున్నారు. ఎవరి కోసమో? మీకోసం కూడా కాదు, ఎవరి కోసమో? చంద్రబాబు కోసం, మరొకళ్ళ కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బలి పెడతా ఉన్నారు. ఇది ఎట్లా చూస్తూ ఊరుకోవాలి మేము? మీది ఒక రోజుతో ఆగడం లేదు. మీరు రోజు రోజుకి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రోజు రోజుకి అభాండాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎన్నికల దగ్గరకు వచ్చాకంటే మరింతగా
ఏమి స్క్రిప్ట్ మీ చేతితో రాస్తున్నారా లేకపోతే మాట్లాడిస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎన్నికల ఇంకొక వారం సమయం 10 రోజుల సమయం ఉందనగా ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఎవరి ఎజెండా కోసం మాట్లాడుతున్నారు? చంద్రబాబు కోసం కాదా? ఎందుకంత ఉత్సాహం చంద్రబాబుకు ఉపయోగపడాలని? ఇట్లాంటి వ్యవహారాలు, చిల్లర వ్యవహారాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు కుంగిపోతాడా? మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిటిని ఎదుర్కొని వచ్చాడో మీరు కళ్ళతో చూశారు. చంద్రబాబు మిమ్మల్ని ఆడిస్తున్నాడని చెప్పి చూసి కాళ్ళబేరానికి ఈయన వచ్చేసి అవినాష్ రెడ్డి సీటు విత్డ్రా చేసుకోవాలని ఏం పగటకళ్ళకంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అంచనా వేయలేదు, అర్థం చేసుకోలేదు ఆయన్ని. చివరికి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేయాలని కొమ్ములు తిరిగిన వాళ్లకే సాధ్యం కాలేదు. మీరెంతమ్మా? కనీసం మీరు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఆసరా అవ్వాల్సిందే. గాలికి కొట్టుకుపోకుండా